దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాము. కాసేపు శ్రద్ధగా విందాం. దేవుడు లేఖనంలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మిక్కిల ధనవంతుడన్నమాట. ధనవంతుడైతే ఆయన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మంచిగా జీవిస్తూ మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటూ జీవిస్తున్నాడు. ధనవంతుడు అని ఉంది. అతని పేరు రాయిల ధనవంతుడు. ఆ ఇంటి దగ్గరే ఒక బేద లాజరు ఉన్నాడనమాట. ఆయన పేరు అటుకు రాసుంది, లాజరు అని, బేద లాజరు. ఆ లాజరు అతను ఆ ఇంటి దగ్గర ఉండేవాడంట. ఇతనేమో మంచి భోగాలు అనుభవిస్తూ మంచి మంచి రాజభోజనాలు చేస్తూ మంచి మంచి వస్త్రాలు, యోధ వస్త్రాలు ధరించుకుంటూ ఎంతో ఎంతో చక్కగా జీవితం వెలబిస్తున్నాడంట. వెలబిస్తుంటే ఈ బేద లాజరు అన్న అతను ఉన్నాడు కదా, ఇతని దగ్గర ఉన్నాడంట. ఇతను ఏమి లేదు పాపం ఈయనకి, బేద లాజరు అయినా కానీ ఆయన కురుపులు ఉన్నాయి. కురుపులు రోగం ఉందంట. కుక్కల కాడ వచ్చి నాకిని అని ఉంది గ్రంథంలో, బైబిల్లో. అట్లాగే ఉండగా ఇతన బల కింద ఇతన రొట్టెలు బల్ల మీద పెట్టుకుని తినేవాడు కదా. ఆ రొట్టె ముక్కలు కింద పడితే అవి తిని కాలం గడిపేవాడంట. ఈ బేదలాజరు గడిపేవాడు అనమాట. అట్లా ఉంటుంగా ఇతను బాగా దర్జాగా జీవించాడంట. ధనవంతుడు అనేక విధాలుగా ఆశీర్వాదం గొప్పగా జీవించాడంట. బేదలాజరు మటుకి ఏమీ లేకుండా ఒళ్ళు కాడ రాగంతో ఉండి ఎంత బాధపడుతూ జీవించాడంట. ఎంతో భేదకం ఎలవసాడంట. ఇట్లా జీవిస్తున్నాడంట. ఇతను బల కింద పడిన రొట్టె ముక్కలు తిని బేదలాజరు కడుపు నింపుకొని అట్టాగే జీవించాడంట. జీవించేటప్పటికి హల్లెలూయా ఒకసారి ఈ ధనవంతుడు చనిపోయాడంట. బేదలాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే పలికిబడి ఉన్న వ్యక్తి కదా, ధనవంతుడు కదా, అందరూ వచ్చి పెద్ద అందరూ వచ్చి తీసుకెళ్ళి ఏదో సమాధి చేశారంట. సమాధి చేస్తే బేదలాజరు చనిపోయాడు. చనిపోతే ఎవరు వస్తారో ఎవరు రాలా. బేదలాజరు కదా, ఎవరు రాపోయేటప్పటికి అప్పుడు దేవుడు దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడంట. భూలోకంలో బేదలాజరు అని ఒక ఆయన చనిపోయాడు, అతన్ని వెళ్ళి తీసుకురండ మీరు అని ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చి బేదలాజరుని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ అబ్రాహాము రొమ్ముని ఆనుకునేది పెట్టారు. పెట్టేటప్పటికి ఈ ధనవంతుడు చనిపోయాడు కదా, ఈ ధనవంతుడు అగ్నిగుండంలో కన్ను తెచ్చాడంట. చూస్తే అంత అగ్నిగుండం యాతన ఉన్న స్థలం అది. నీళ్ళు దొరకని స్థలం అది. ఈ ధనవంతుడు అటు తిరుగుతా యాతన పడుతూ ఏంటి ఇది, ఎట్లా వచ్చాను, నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అని తిరుగుతూ ఉండగా తిరుగుతూ పైకి చూశాడంట. పైకి చూసేటప్పటికి అక్కడ ఎవరు కబడ్డారో
వీళ్ళ ఇంట్లో ఉండేవాడు కదా బేద లాజరు. ఆ లాజరు కాబడ్డాడు. లాజరు కాపాడితే ఏంటని చూస్తే సరిగ్గా చూస్తే అప్పుడు అబ్రాహం రొమ్ముని ఆనుకుని జీవించాడంట. ఆనుకుని ఉన్నాడంట. అప్పుడు ఈ అబ్రాహంని పిలిచాడంట ఈ ధనవంతుడు. ఏమని, తండ్రి అని అబ్రాహ్మా, నీ రొమ్ముని ఆనుకున్న లాజర్ని పంపించు, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, నీళ్ళు కాడ ఒక సుక్క నీళ్ళు కాడ లేవు, నేను ఎంతో యాతన పడుతున్నానా. ఆయన బట్టను వేలు ముంచి నీటిలో నా గొంతుకి తడుపుతాకి ఒక సుక్క నీళ్ళన్నా వేస్తాడా, పంపించలాదనా అంటే అప్పుడు అన్నాడ ధనవంతుడు, ఎక్కడోళ్ళు అక్కడికే అక్కడోళ్ళు ఇక్కడికి వస్తాకి వీల్లేదు, మధ్యన పెద్ద అగాధం ఉంది, ఈ అగాధం మనకి అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే, అటోళ్ళు ఎక్కడికే ఇటోళ్ళు అక్కడికే వస్తాకి వీల్లేదు అనేటప్పటికి మరి ఇంత యాత్ర పడుతున్నాను నేను ఇక్కడ, ఏంటి నా పరిస్థితి ఆయన అంటే, నువ్వు భూలోకంలో ఎంతో సుఖపడ్డావు కదా, ఎంతో దేవుడు అని లేదు, ఏమని లేదు నీకు, నీకు నువ్వే జీవించుకున్నావు, పెద్ద పెద్ద రాజభోజనాలు తింటూ మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటూ నిన్నే పొగుడుకుంటూ నీకు నువ్వే సుఖపడి నువ్వే జీవించుకున్నావు. అట్లాగా నువ్వు రాజభోగం వెళ్ళబోసావు కదా, ఇక్కడ నరకంలో ఉండు పడ్డావు, అలా జీవించంటే తప్పదంటే అయితే నాని దీని నుండి తప్పించుకోవాలంటే ఎట్లాగా అంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు కదా, దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని ఆరాధించుకుంటే, ఆయన్ని ఆరాధించి ఆయనతో జీవించావు అనుకో, ఇప్పుడు దేవుని తెలుసుకున్నావు అనుకో, నువ్వు పరలోకం వచ్చేవాడు. నువ్వు దేవుని తెలుసుకోలేదు కదా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కనుక నువ్వు పరలోకం ఈ నరకంలో పడ్డావు, అగ్నిగుండంలో. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఎప్పుడు ఓ ఓ అని గోల. అప్పుడు అన్నాడంట ధనవంతుడు, మరి అలాగైతే ఇదంతా భూలోకాన్ని నువ్వు ఇక్కడ ఏం చేసినా సరిపోదయ్యా, నీకు అది తప్పదు, అక్కడ భూలోకంలో ఉండగా నువ్వు ఏసైని తెలుసుకుంటే అప్పుడు నీకు ఈ నరకం తప్పేది అని అంటే, అప్పుడు ధనవంతుడు అన్నాడంట, అయితే నాకు ఇంకా 7 సహోదరులు ఉన్నారు, వాళ్ళన్నా దేవుని నమ్ముకుంటారేమో, ఏసైని నమ్ముకుని మంచిగా జీవిస్తారేమో, నీ రొమ్మునున్న ఆ లాజర్ని పంపించమని అడిగాడంటే అడిగితే అబ్రాహ్మణుడు అన్నాడంట, దేవుని స్తోత్రం హల్లెలూయా. అబ్రాహ్మణుడు అన్నాడంట, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడికి వస్తా వీల్లేదయ్యా, లాజరే ఇల్లు అక్కర్లేదు, లాజరే వెళ్తే చనిపోయినోడు వెళ్తే అక్కడ నమ్ముతారా, లాజరు వెళ్తాం కాదు, అక్కడ మోసేలాంటి భక్తులు ఉన్నారు, ఆ భక్తులు చూపుడు మాట వింటే చాలు రక్షణ పొందుతారో అంటే, మరి వాళ్ళు వింటారో వినరు ఎట్లాగ ఇప్పుడు అలా అంటే, వింటే వాళ్ళు బాగుపడతారు, వినపోతే చెడిపోతారు అని అన్నాడు. అంటే అప్పుడు ధనవంతుడు ఎంత చెడ్డ బతికినా కానీ అదొకటి మంచి పని, నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారో అలా చెబితే లాదన పంపమన్నాడు. అట్లా అక్కడ మోసే భక్తులు ఉన్నారో, మోసేలాంటి భక్తులు ఇంకా ఉన్నారో, వాళ్ళు చెబితే ఇంతే చాలు, ఆద్రేళ్ళు అక్కర్లేదు అని చెప్పాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అట్టగే మనం ఇక్కడే మంచి చెడ్డ
ఇక్కడే మనం ఉండాలి. మంచిగా జీవించుకున్నామనుకో, మంచిగా దేవుడు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, మనం పరలోకానికి వెళ్తామన్నమాట. ఈ లోకంలో నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి తిరుగుతారు చూడు, దేవుడు వద్దు ఏమొద్దని. అలాంటి వాళ్ళ బతుకు అంతే, ధనవంతుల్లాక అయిపోద్దాలి గతి. మనము దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటూ జీవించాలన్నమాట. దేవుడు యేసయ్య దేవుడు అంటే ఎవరో? ఆయనే సత్యం, మార్గం, జీవం. ఆయన ద్వారానే పరలోకానికి మార్గం మాట. అలా జీవించాలి. అలా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు లేడు ఏమీ లేదు అని చెప్పేసి జీవించామనుకో, రేపు అక్కడ బాధలు పడాలన్నమాట, యాతన పడాలి. ఆ యాతను తప్పించుకోవాలంటే మనం ఇలా జీవించాలన్నమాట. భయభక్తులు కలిగి దేవుణ్ణి నమ్ముకుని బాప్టిజం తీసుకుని ఆయన భయభక్తులు కలిగి జీవించుకోవాలి. ఆయన ఆత్మ పొందుకుని ఆయనలో సహజీవనం చేసుకుంటూ జీవించాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని ఇక్కడ ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు, అది ఎవరు చూశారులే, ఎప్పుడుదో ఎవరో చూసిచ్చారా, ఇక్కడ జరిగే చాలు, ఇక్కడ ఈ లోకంలో మాకు జరిగితే చాలు అన్నట్టుగా అంటున్నారన్నమాట. ధనానికి లోబడుతున్నారు, ధనానికి గెలిపిస్తున్నారు కానీ దేవుడికి గెలిపిస్తల్లా. దేవుడికి గెలవకపోతే ఇక్కడ కొద్ది కాలమే ఉండేది. మనం యాత్రికులు కొద్ది కాలమే ఉండేది, తర్వాత అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళం. మనది పరలోకం, ఇక్కడ కాదు ఆ లోకం. ఇక్కడ మంచి చెడ్డ అన్నది, ఇక్కడ మనం మంచి అయితే పరలోకానికి వెళ్తాం, చెడు చేసామనుకో నరకానికి వెళ్తాం, అగ్నిగొండానికి వెళ్తాం. అట్లా ఎక్కడికి వెళ్ళేదల్లా నిర్ణయించేది మనలోనే ఉంది. మంచి చెడ్డ మనం అలాగా దేవుని భయభక్తులు వెళ్ళి జీవించుకుంటూ మనం నిత్యరాజ్యం సంపాదించుకుందాము. అలాగే దేవుడిలో నమ్మకంగా జీవిస్తూ ఆయన గణపరుచుకుంటూ ఆయనలో జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం నాయన, కన్న తండ్రి, అబ్బా తండ్రి, ఇంకే స్తోత్రం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన తండ్రి మంచిగా నాయన జీవించమని నాయన ఇప్పుడు మా దేవా మంచిగా జీవిస్తే పరలోకం వెళ్తారని, చెడుగా జీవిస్తే ఉన్న అగ్నిగుండానికి వెళ్తారని మాట్లాడి మా దేవా నీ స్తోత్రం. మేము మంచిగా జీవించిన మీ రాజ్యానికి సిద్ధపడే జీవితాలు నాకు ప్రతి ఒక్క బిడ్డగా దయచేసి కాపాడు సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేసి అడుగుతున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న మాకు ఎలా స్తోత్రాలు జరుగుతుంది పరమ తండ్రి. ఆమె తండ్రి అని అబద్ధుడు ప్రేమ కుమార్ని నిష్కిజ కృపా పరిశుధాత్మ అనుసార చక్కటి చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించు గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.